రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 10 రోజుల్లో రైతు బంధు పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్థిక శాఖను ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు 4 ఎకరాల వాళ్లకు పడ్డ రైతు బంధు డబ్బులు ఇక రైతు బంధు కోసం మిగిలిన లబ్ధిదారులంతా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు వేసిన వెంటనే మిగిలిన వాళ్లకు రైతు బంధు వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఖరీఫ్ నుంచి రైతు భరోసా అమలు చేసినట్లు తెలిపారు. 5 ఎకరాల వరకే రైతు బంధు కట్ ఆఫ్ పెట్టే అవకాశాలున్నాయి. సీఎం ఆదేశాలతో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. మొత్తం మీద రైతు బంధుపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు జీతాలు వేసిన వెంటనే మిగిలిన వాళ్లకు రైతు బంధు వేయాలంటూ ఆదేశించారు. ఇప్పటి వరకు 4 ఎకరాల భూమి ఉన్న రైతులకే రైతు బంధు డబ్బుల సహాయం అందింది. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో 10 రోజుల్లో రైతు బంధు పూర్తి చేయాలంటూ ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతారు. ఉదయ్, రైతు బంధుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. 10 రోజుల్లో మిగిలిన వారందరికీ కూడా రైతు బంధు డబ్బులు జమ చేయాలంటూ ఆయన ఆర్థిక శాఖను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? పెట్టుబడి సాయం కింద తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం అందజేస్తున్న సాయం చెల్లింపును త్వరితగతిన అందజేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా మరో 10 రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతు బంధు నిధుల విడుదల కావచ్చు. ప్రతి ఒక్క రోజు అయినా సరే పూర్తి స్థాయిలో ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల చేస్తూ రోజుల వారీగానే పూర్తిగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాదాపు మరో 3,500 కోట్ల రూపాయల అదనపు భారం ప్రస్తుతం ప్రభుత్వంపై పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు ఇచ్చినటువంటి నివేదికను కూడా సమగ్రంగా పరిశీలించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా 10 రోజుల్లో రోజు కొంత చెప్పునైనా సరే ఖచ్చితంగా రైతులకు సంబంధిత పెట్టుబడి సాయాన్ని అందజేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత పూర్తి స్థాయిలో ఇప్పటికే యాసంగి సీజన్ పంట కూడా కోత దశకు వచ్చింది. ఇప్పటికే పంట చెల్లింపులు కావచ్చు, మద్దతు ధర కోసం రైతాంగం ఆందోళన చేపడుతున్న సమయంలో ఇప్పటికీ పెట్టుబడి సాయం అందకపోవడంపై పెద్ద ఎత్తున రైతాంగం నుంచి విమర్శలు వ్యక్తం వస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు లోక్సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఏ క్షణమైన ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం అందున వెంటనే హుటాహుటిన చెల్లింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అటు ఆర్థిక శాఖ అధికారులను అయితే ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే నిధుల విడుదలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకు సూచనప్రాయంగా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం దాదాపు గత వానాకాల సీజన్ ప్రకారం 69 లక్షల మంది రైతాంగం తెలంగాణలో రైతు బంధు తీసుకున్నారు. గత సీజన్ లో ఈసారి యాసంగి సీజన్ కి సంబంధించి పెట్టుబడి సాయాన్ని కూడా అందజేయాలని ప్రభుత్వం ఆశించింది. గడిచినటువంటి లెక్కలను ఆధారంగా ప్రామాణికంగా చేసుకునే మరోమారు ఆ సంబంధిత రైతాంగానికి ప్రస్తుతం రైతు బంధు నిధుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు 50 లక్షల పైచీలకు రైతాంగానికి నిధులు విడుదల చేశామని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అటు అధికారుల సమావేశంలో బహిర్గతంగా చెప్పారు. ప్రస్తుతం మరి మిగిలినటువంటి అంటే దాదాపు ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికి మాత్రమే రైతు బంధు నిధులు విడుదలయ్యాయి. సో ఈ మిగిలినటువంటి రైతాంగానికి కూడా ఖచ్చితంగా మరో 10 రోజుల్లోనే రైతు బంధు నగదును చెల్లించాలి, పెట్టుబడి సాయాన్ని చెల్లించాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది. దాదాపు ఉద్యోగుల వేతనాల తర్వాత 2వ ప్రాధాన్యత ఖచ్చితంగా తెలంగాణలో రైతాంగానికి తమ ప్రభుత్వం ఇస్తుందని ఇప్పటికే ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. అయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీల అమల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని కూడా ఇప్పటి నుంచే పూర్తిగా అధికారులతో సమీక్ష సమావేశాలు వేస్తూ దానికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుంది. రైతులతో పాటు రైతు కూలీలు అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ వచ్చింది. ఇప్పటికే కౌలు రైతాంగ రక్షణ చట్టాన్ని కూడా తీసుకొచ్చేందుకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులతో పాటు అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చాలా భారం నుంచి పూర్తి స్థాయిలో రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. పెద్ద ఎత్తున ఒకవైపు ప్రతికూల పరిస్థితులు రైతాంగాన్ని వెంటాడుతున్న నేపథ్యంలో రైతు పెట్టుబడి సాయం అనేది రైతుకు ఖచ్చితంగా అవసరం కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల తర్వాత రాష్ట్రంలో 2వ ప్రాధాన్యత రైతాంగానికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగా మరో 10 రోజుల్లోనే రైతు బంధు పెట్టుబడి సాయ చెల్లింపును అందజేయనున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అటు రైతులకు ఒక శుభవార్త చెప్పారు. అలాగే ఖరీఫ్ నుంచి 5 ఎకరాల వరకే రైతు బంధు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ హామీల్లో భాగంగానే రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఇప్పటికే ప్రభుత్వం రూపొందిస్తున్న పరిస్థితి. కౌలు రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టం తీసుకురావాలని అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని అటు రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించే దశలో ఉంది. ప్రస్తుతం గడిచిన వానాకాలం సీజన్ ప్రకారం 69 లక్షల మంది రైతులు ప్రస్తుతం రైతు బంధు తెలంగాణలో పొందుతున్నారు. మొత్తం 62 లక్షల మంది కేవలం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగం మాత్రమే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి
రైతాంగం మాత్రం 62 లక్షల మంది రైతులు ఉన్నారు. సో ఖచ్చితంగా మెజారిటీలో అంటే దాదాపు ఒక సీలింగ్ యాక్ట్ ద్వారానే పూర్తి స్థాయిలో ఒక కట్ ఆఫ్ రూపొందించడం, దాదాపు 5 ఎకరాలకు పరిమితం చేయడమా లేదంటే 10 ఎకరాలకు పరిమితం చేయడమా, ఆ సదరులు రైతాంగం అంటే సన్న చిన్న మధ్యకారు రైతాంగమే లక్ష్యంగా అటు రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టాలి, రైతు భరోసాను విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతాంగానికే మెజారిటీగా అటు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సభ్యులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సుముఖత వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా సదరు సన్న చిన్న మధ్యకారు రైతాంగానికి మాత్రమే పెట్టుబడి సాయం అందించడం వల్ల రైతాంగం మరింత బలోపేతం అవుతుంది. ఇప్పటికే గత ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. ఉద్యోగస్తులకు, భూస్వాములకు, ఆదాయ పన్ను చెల్లించినటువంటి బడా వ్యాపారులకు కూడా రైతు బంధు సాయం అందింది. కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకురావద్దని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా కట్ ఆఫ్ పెట్టేసి 5 ఎకరాల లోపు రైతాంగానికి మాత్రమే పెట్టుబడి సాయం అందించడం వల్ల ఆ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉంటుందని అయితే ప్రభుత్వం ప్రాథమికంగా ఆలోచన చేస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద 10 రోజుల్లో పూర్తి స్థాయిలో రైతు బంధు సహాయం అందబోతోంది. ఈ మేరకు ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు, కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఉద్యోగుల జీతాల చెల్లింపు తర్వాత ఇక రైతు బంధు విషయంలో పూర్తి స్థాయిగా చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆదేశించిన పరిస్థితి. ఇక ఇప్పటికే దాదాపు 4 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు బంధు అందినట్టుగా తెలుస్తుంది. ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగులకు జీతాలు వేసిన వెంటనే రైతు బంధు చెల్లించాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక వచ్చే ఖరీఫ్ నుంచి రైతు భరోసా అమలు మాత్రం 5 ఎకరాలకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద సీఎం ఆదేశాలతో అధికారులు అయితే కసరత్తు చేస్తారు.